భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం అనగా సూర్యాస్తమయ సమయం కాగానే ఉదయిస్తుంది అన్నమాట. వేదంలో చెప్పిన మాత్రం ప్రకారం ఈ రోజున కూడా ఆ పుణ్యదేవత గణపతి. అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నారు. ఈ పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి రోజున ఆ పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకోవాలి. వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ వ్రతం గురించి అనేక పురాణాలలో కూడా మనకు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఆ పుత్ర గణపతి స్తోత్రం పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన రోజు అని భక్తులందరూ కూడా గుర్తుంచుకోవాలి. సాక్షాత్తు రుద్ర ఇవాపరం అన్నట్టుగా జగదాంబ అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని ఆ శివుడు శిరస్సు ఖండన చేసి మరల గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీదేవిని ఆనందింపజేయుటకు ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ ఆ పార్వతి ఒడిలో ఉన్న వినాయకుణ్ణి స్తుతించిన ఆ స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని, ఆ శ్లోకాన్ని గౌరీ సమేత గణపతిని ఈ పాల్గొన శుద్ధ చవితి యందు భక్తి శ్రద్ధలతో పఠించి నువ్వులు, బెల్లము ఆ గణపతికి నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో ఆ భక్తులందరికీ పుత్రశోకము తొలగి ఆ పుత్ర వృద్ధి కలిగి వంశము వృద్ధి జరుగుతుందని ఆ జగదాంబ పార్వతీదేవి భక్తులందరికీ కూడా వరమిచ్చిందని ఈ పఠనం ద్వారా తెలుస్తోంది. జగదాంబ సమేత పుత్ర గణపతి అనుగ్రహం పొందుటకు ఈ పుత్ర గణపతి స్తోత్రం పరమేశ్వరాదిగా ఆ దేవతలందరూ స్తుతించిన ఈ స్తుతి కాబట్టి భక్తులందరూ కూడా పారాయణాన్ని తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహ పురాణం కూడా మనకు చెబుతోంది. మొదట ఈ స్తోత్రంతో ఆ డుండిరాజు అను కాశీరాజు పుత్ర గణపతి ఆరాధించి సత్ఫలితాలను పొందాడని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రంను పాల్గొన శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. వారసుడు కావాలనే కోరిక, తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంగా ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకోవాలి. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి ఆ గడపకి పసుపు రాసి కుంకుమ దిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అందంగా అలంకరించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడోష ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళల్లో కూడా ఆ స్వామిని భక్తితో పూజించాలి. ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించి ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని కూడా మన శాస్త్రవచనం. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్ళంతా ఈ పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్యభారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు కూడా. ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కూడా ఆ కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు ఎక్కువగా. ఇందుకోసం వాళ్ళు ఈ పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని తప్పకుండా ఆచరించేవాళ్ళు. అలా ఆ రోజున వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో ఆ వినాయకుని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటాయి. ఇక రాజులు తమ పరాభవాన్ని కోల్పోయిన పిదప రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయిన
ఈ పుత్ర గణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఈ పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ఆ శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్ర గణపతి వ్రతకథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంచుమించుగా ఈ వ్రతం వినాయక చవితి వ్రతం లాగానే ఉంటుంది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజ సమయంలోనే ఆ స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ఆదర్శవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని ఆ స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా ఆ స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి.